ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత తొలిసారి పూర్తి స్థాయిలో విపక్షాలు సమావేశమవుతుండగా 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఇండియా కూటమి భేటీకి టీవీకే హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్ పార్టీకి ఆహ్వానం అందలేదని సమాచారం. తమిళనాడులో రాజ్యసభ సీటును కాంగ్రెస్కు త్యాగం చేసింది విజయ్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తికి మద్దతిచ్చింది. అయినప్పటికీ ఇండియా కూటమి సమావేశానికి టీవీకేకు ఆహ్వానం లభించకపోవడంపై విపక్ష డీఎంకే విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే ఎంపీల సంఖ్య ఆధారంగానే విపక్ష కూటమి భేటీకి పిలుస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్తో కటీఫ్ చెప్పిన డీఎంకే ఇండియా కూటమి సమావేశాన్ని బాయ్కాట్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించడమే ఎజెండాతో ఢిల్లీలో భేటీ అవుతోంది విపక్ష ఇండియా కూటమి. తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరవుతుండగా డీఎంకే, ఆప్ దూరంగా ఉన్నాయి. బెంగాల్ ఓటమి నేపథ్యంలో మమతా బెనర్జీ స్వయంగా సమావేశానికి హాజరవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజయ్ సర్కార్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. విజయ్ పాలనపై ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం మరో 3 నెలలైనా నిలబడుతుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. వీసీకే మాజీ ఎమ్మెల్యే పనయూర్ బాబు తన అనుచరులతో కలిసి డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.